తీవ్రమైన ఒత్తిడులకు, అలజడులకు గురవుతున్నారా? ఏమాత్రం ప్రశాంతత కరువైందా? మీరు భయాలకి, ఆందోళనలకి గురవుతున్నారా? అయితే ధ్యానం చేద్దాం రండి. ధ్యానం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతిని మీ సొంతం చేసుకోవాలంటే మీరు ఒక 5 నిమిషాలు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన స్థలం మీ ఇంట్లో ఉన్న లేదా మీ ఇంటి బయట లేదా ఒక మైదానంలో, పచ్చిక మైదానంలో ఎక్కడైనా సరే వెతుక్కోండి. ఇక ఆ ప్రదేశం మీకు ఎంతో సౌకర్యవంతంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఇదే ప్రదేశంలో కూర్చొని కనుక ధ్యానం చేస్తే మీకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఇక మీ ఇంట్లో అయితే మరీ మంచిది. ఇక మీరు ఒక గదిలో లేదా ఒక మంచం పైన కానీ పడుకొని లేదా కూర్చొని మ్యాట్ వేసుకొని కూర్చోండి లేదా పడుకోండి. మీరు కానీ కూర్చొని చేస్తుంటే మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకోండి లేదా ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ఇక మీరు ధ్యానానికి పూర్తిగా సిద్ధం కండి. మీరు ఎటువంటి అనుబంధాలు బయట ప్రపంచంతో పెట్టుకోకండి. కాసేపు ఒక 5 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉత్తేజభరితమైన జీవితం కోసం. ఇప్పుడు మీరు నెమ్మదిగా హాయిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దీర్ఘ శ్వాస మీరు మీ గుండెల నిండుగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. అంతే నెమ్మదిగా శ్వాసను వదిలేయండి. ఇప్పుడు మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒంట్లో సగం భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మీకు చాలా అనుకూలమైన పరిస్థితి. ఇలాగే మీ ధ్యానం కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మీరు చాలా నెమ్మదిగా వేరొక శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని వదిలివేయండి. ఇప్పుడు మీ ధ్యాస మొత్తం మీ శ్వాసపై పెట్టండి. చాలా నెమ్మదిగా ఈ శ్వాస ప్రక్రియనంతటిని గమనిస్తూ ఉండండి. మీ శ్వాస ఎలా ఉంటుంది అనే అనుభూతి ఇప్పుడు మీరు చెందుతున్నారు. మీ ప్రతి ఉచ్ఛ్వాసం అంటే మీ ప్రతి శ్వాస తీసుకోవడం ఒక ఉత్తేజవంతమైన ప్రక్రియ. మీ నిశ్వాసం మీరు శ్వాస వదిలివేయడం స్ట్రెస్ ఫ్రీ అంటే మీ దేహంలో ఉన్న ఒత్తిడిలను మొత్తం తీసేసుకునే అద్భుతమైన ప్రక్రియ. అందుకే మీ ధ్యాస మీ శ్వాసని గమనించుకోవడం అంతే. మీరు ఇంకేమీ చేయక్కర్లేదు. నెమ్మదిగా మీ శ్వాసని గమనించండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ప్రతి కణం, మీ ప్రతి కణజాలం,
మీ ప్రతి బాడీ పార్ట్, మీ పూర్తి దేహం చాలా ఉత్తేజితమవుతాయి. మీరు నెమ్మదిగా మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు శ్వాసని అంతే నెమ్మదిగా వదిలివేస్తున్నప్పుడు మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతున్నట్టుగా, ఒత్తిడులన్నీ పోతున్నట్టుగా, మీ దేహం మొత్తం తేలిక అయిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియని మీరు ఒక విట్నెస్, ఒక సాధారణ ఆధారంలాగా నిలిచిపోండి. మీ శ్వాసకి, మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఈ ప్రక్రియని చాలా నెమ్మదిగా గమనిస్తూ ఉండండి. మీ శరీరం చాలా హాయిగా, తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. మీ ఒత్తిడులన్నీ తగ్గి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీ దేహం, మీ మనసు రెండు ఏకమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ స్థితిని మీరు పూర్తిగా అనుభూతి చెందండి. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే మీ దేహం, మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ దేహంలో కదలికలు తీసుకురండి. మీరు రెడీ అనుకున్నప్పుడు మాత్రమే చాలా నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. థ్యాంక్ యూ అండి. ధ్యానం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. మీరు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా, ఓపికగా ప్రతిరోజు సాధన చేయవలసి ఉంటుంది. అందరికీ నమస్తే.